ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ లెక్కలు, తెలంగాణకు వచ్చే నిధులపై చర్చించారు. కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? వైశాలి, దాదాపు 3 గంటల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అదేవిధంగా మంత్రులతో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈసారి కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే దాదాపు 50,65,365 కోట్లతో కూడా 2025-26 సంవత్సరానికి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో మొత్తానికి తెలంగాణకు పెద్ద ఎత్తున కూడా అన్యాయం చేశారు. ఈసారి కూడా మొండిచ్చయ్యే కేంద్ర ప్రభుత్వం చూపించాలని కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బోలెడు ఆశలు పెట్టుకుంది కేంద్ర బడ్జెట్పై. ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి మరి కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనైనా ఇప్పుడు ప్రవేశపెట్టేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధుల సమీకరణ చేయవచ్చని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరి ఈ నేపథ్యంలోనే మరి వీటన్నిటిపై కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇటు 11 మంది మంత్రులతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దాదాపు 3 గంటల పైగా ఈ భేటీ నిర్వహిస్తారు. అయితే ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. దాదాపు 2 గంటలపై కూడా ఆమె బడ్జెట్ ప్రసంగం కూడా కొనసాగింది. మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్రానికి కూడా ఈసారి ముండిచ్చే చూపిందంటూ కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి ప్రధానంగా ఇటు ప్రాజెక్టుల విషయంలో మాత్రం మొండి చేసింది. మరి అదనంగా ఆ ప్రాజెక్టులకు నిధులు వస్తాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు కూడా కలిశారు. మరి ఈసారి బడ్జెట్లో అయినా తెలంగాణకు అధిక నిధుల కేటాయింపు జరగాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మొండిచ్చేయే చూపించని చెప్పుకోవచ్చు. మరి 8వసారి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే తెలంగాణ కోడలైనటువంటి నిర్మలా సీతారామన్ మరి ఈసారి తెలంగాణపై ప్రేమ చూపలేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. మరి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందంటూ కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి తెలంగాణకు కేంద్రం ఈసారి కూడా గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందంటూ కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రధానంగా ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన కామెంట్లు కూడా చేశారు. ఇక బీహార్లో కూడా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరి బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా మరి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల కోసమే బీహార్కు నజరాలు ప్రకటించారు. మరి ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఇటు బడ్జెట్లు కూడా కేటాయిస్తుంది. మరి మిగతా రాష్ట్రాలపై తెలంగాణపై కూడా ఎలాంటి ప్రేమ కూడా చూపట్లేదు. మరి తెలంగాణ నుంచి దాదాపు 40,000 కోట్లు కేంద్రానికి జీఎస్టీ రూపంలో కేంద్రానికి వెళ్తుంటే మాత్రం మరి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తీవ్రమైన అన్యాయం చేస్తుంది. ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు పెట్టకపోవడం ఏంటి అనేపై కూడా ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇటు తెలంగాణకు ఎన్నికల సమయంలో ప్రధాని మంత్రితో పాటు బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మరి ఆరోపిస్తున్నారు. మరి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా అనేక అంశాలపై విజ్ఞప్తి చేసినప్పుడు కూడా కేంద్రానికి పలుమార్లు ఢిల్లీ వెళ్లి అన్ని ప్రాజెక్టులు అంటే ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు కానీ ఇటు ప్రాజెక్టులకు సంబంధించిన మంత్రులు కానీ అన్ని మంత్రులు అందరినీ కూడా కలిసి కూడా మరి ఈ విషయంలో మాత్రం కనీసం తెలంగాణపై ఎలాంటి ప్రేమ చూపలేదంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తారు. ఇక ఇటు ఇప్పటికే తెలంగాణకు అవసరమైన నిధుల అంశంపై కూడా పలుమార్లు చెప్పినా కూడా మరి కేంద్రం బడ్జెట్లో మాత్రం ఎక్కడ కూడా ఇలాంటి ప్రతిపాదనలు కూడా ఇచ్చినా కూడా వాటిపై ఏ మాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. మరి ఇదొక బడ్జెట్ మాత్రం
గాడిద గుడ్డు బడ్జెట్లా ఉందంటూ కూడా ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆరోపించారు. మరి ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతున్నారు. మరి కాసేపట్లోనే ఇటు మంత్రులు కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. మరి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. మరి ఎక్కువగా ఏపీకి కేటాయింపులు చేశారు కానీ తెలంగాణకు మాత్రం ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు చేయలేదు కాబట్టి మరి ఈ యొక్క పథకాల తీరుతెలు ఏ రకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు జనవరి 26వ తారీఖున కూడా 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇటు రైతు భరోసాతో పాటు అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా ఇంకా పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా జరగాల్సి ఉంది. మరి ఇప్పటికే దాదాపు 6 గ్యారెంటీలో భాగంగా 5 గ్యారెంటీలు కూడా అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు ఇంకా పథకాల ఇంప్లిమెంటేషన్ జరగాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా గ్రాంట్లు కానీ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కానీ ఇంకా ఎక్కువ కేటాయించాల్సి ఉందే తెలంగాణకు. కానీ ఎక్కడ కూడా ఇలాంటి బడ్జెట్లో ఎలాంటి తెలంగాణ సంబంధించి ఊసే లేకపోవడం, తెలంగాణ సంబంధించిన బడ్జెట్లో ఎక్కువగా ఇవ్వకపోవడం, ఓన్లీ ఉద్యోగులకు మాత్రం 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినాయించడం ఒకటే తప్పితే మిగతా విషయాలు మాత్రం ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించి ప్రజలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. మరి తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కూడా సవతి ప్రేమను చూపిస్తుందని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రధానంగా ఇస్తారు. మరి ఇదే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రివ్యూ మీటింగ్లో కూడా ఇటు మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో కూడా చర్చిస్తున్నారు. మరి రాబోయే రోజులు ఏ రకంగా వివరించాలి, మరి ఎందుకంటే త్వరలో కూడా ఇప్పటికే ఇటు కేంద్రం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి మరి త్వరలోనే రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు 6 నెలలకు సంబంధించి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి మరి ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ఏ రకంగా ఉండాలి, మరి ఎందుకంటే తెలంగాణకు రావాల్సిన నిధులు కూడా ఎక్కువ రాలేదు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, మరి కేంద్ర బడ్జెట్లో ఎక్కువగా తెలంగాణకు కేటాయింపులు జరగలేదు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యూహాలు అనుసరించాలి, మరి పథకాల ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా, మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ గ్రాంట్ల పరిస్థితి ఏంటి, వీటన్నిటిపై కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మంత్రులు, అధికారులతో కూడా సుదీర్ఘంగా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కూడా మంత్రులు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి దీనిపై కూడా మరి రాబోయే రోజులు ఏ రకంగా వివరించాలి, మరి తెలంగాణ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి మరి ఏ రకంగా ముందుకెళ్లడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 3 గంటల పైగా ఇటు మంత్రులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో కూడా కమాండ్ కంట్రోల్ సెల్లలో ఇటు రివ్యూ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. వైశాలి రైట్. అయితే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర బీజేపీ మంత్రులు ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? ఎస్, ఇప్పటి వరకైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే స్పందించారు. మరి ఎన్నడూ లేనగా ఈసారి మరి ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది బడ్జెట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి దేశవ్యాప్తంగా అందరికీ కూడా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా ఆయన చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. మరి దీనిపై మాత్రం ఇటు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇటు కాంగ్రెస్ సంబంధించి కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏపీపై చూపించినటువంటి ప్రేమ మరి తెలంగాణపై ఎందుకు చూపించట్లేదు అంటే గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. మరి అప్పుడు కొంతవరకు గ్యాప్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీద గ్యాప్ వచ్చింది. మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ కూడా మరి తెలంగాణ ప్రభుత్వ విషయంలో మాత్రం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు దాదాపు 5 నుంచి 8 సార్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వెళ్లి పలువురు శాఖ మంత్రులు, కేంద్ర శాఖ మంత్రులు కూడా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన గ్రాంట్ల విషయాలు కూడా మాట్లాడేటప్పటికీ ప్రాజెక్టుల విషయాలు కూడా కొంతవరకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కూడా విజ్ఞప్తులు కూడా చేశారు. మరి ఆ విజ్ఞప్తులన్నీ కూడా ఇవి కూడా పట్టించుకోకుంటే మొత్తానికి తెలంగాణకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మాత్రం తీవ్రని మొండి చేయి చూపించింది. మరి ఎక్కడ కూడా తమ రిక్వెస్ట్లు ఎక్కడ కూడా పట్టించుకోవాలని కూడా ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించి కూడా ఆరోపిస్తున్నారు. మరి బీజేపీ మాత్రం ఇటు అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఇది, మరి మిడిల్ క్లాస్ సంబంధించిన బడ్జెట్. మరి అందరికీ దాదాపు గత 10 ఏళ్ళు కానీ గత 20 సంవత్సరాలు కానీ ఇలాంటి బడ్జెట్ ఎప్పుడు కూడా ప్రవేశపెట్టలేదు. మరి అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్నే ప్రవేశపెట్టమని కూడా ఇటు బీజేపీ నేతలే చెప్తున్నారు. మరి దీనికి కౌంటర్గా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కానీ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మంత్రులంతా కూడా ఈ బడ్జెట్ పై మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఇది గాడిద గుర్తు బడ్జెట్ అని, మరి తెలంగాణకు మాత్రం ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి కాబట్టి మరి దీనిపై మరి కేంద్ర బడ్జెట్పై ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ అయితే నిర్వహిస్తున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఏ రకంగా తెచ్చుకోవాలి, మరి ఎలా వ్యూహంగా వేయించాలనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రులకు అధికారులకైతే సమీక్ష సమావేశంలో అందరికీ కూడా డైరెక్షన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి, థ్యాంక్ యూ సతీష్.